పెద్దపల్లి బీజేపీలో అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా గుజ్జల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ ర్యాలీలో ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డిపై గుజ్జల రామకృష్ణారెడ్డి వర్గం దాడికి యత్నించింది. దీన్ని సునీల్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. కార్యకర్తల మధ్య గొడవ జరగడంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రైట్గా పెద్దపల్లిలో బీజేపీలో అంతర్గత విభేదాలు రోడ్డుకెక్కాయి. గుజ్జల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి బీజేపీలో ఒక్కసారిగా ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటు బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ బీజేపీ సీనియర్ నాయకులు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయుల మధ్య ఒక్కసారిగా తోపులాట చేసుకుంది. ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగడంతో ఒకరిపైన ఒకరు తోసుకుంటూ దాడికి యత్నించేటువంటి విధంగా ముందుకు తోసుకెళ్లడం జరిగింది. ఈ ఘటనను జరుగుతున్న స్థానికులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. బీజేపీ అభ్యర్థి గోమాస్త శ్రీనివాస్ ఈ రోజు ప్రచార నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. అయితే నామినేషన్ ర్యాలీ కోసం వినియోగిస్తున్నటువంటి వాహనం ఏదైతుందో ఆ వాహనం పైకి ఒక వర్గ నాయకులను పిలవలేదని చెప్పి కారణంతోనే ఈ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ గొడవ జరుగుతుండగా అక్కడే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి కూడా వారిని ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేశారు. గొడవ పెట్టుకోవద్దని చెప్పి వాదిస్తుండగా ఇటు సునీల్ రెడ్డి పైన కూడా ఒక వర్గం నేతలు దాడికి యత్నించారు. ఇటు సునీల్ రెడ్డి వర్గీయులు వెంటనే అతన్ని కాపాడి అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికైతే బీజేపీ నామినేషన్ ర్యాలీలో ఒక్కసారిగా ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. గొడవ జరుగుతుండగా పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపచేసి అక్కడికి ర్యాలీ ముందుకు సాగే విధంగా చర్యలు చేపట్టారు. మొత్తానికి బీజేపీలో కొంతకాలంగా అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీనిపైన నాయకులు ఒకరిపై ఒకరు పై చేయి సాధించే విధంగా రాజకీయాలు చేస్తుండటంతో క్యాడర్ లో మాత్రం కొంత గందరగోళం మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి ర్యాలీలో ఇరు వర్గాలు ఎవరు తగ్గకుండా గొడవకు దిగడంతో ఉధృత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అయితే నామినేషన్ వెళ్లేందుకు ర్యాలీ ముందుకు సాగుతుంది. సుమిత్ర, అదే సతీష్, రామకృష్ణారెడ్డి వర్గీయులు, ప్రదీప్ కుమార్ వర్గీయులు ఇలా ఉద్రిక్తత వాతావరణానికి కారణమయ్యారు. మరి రామకృష్ణారెడ్డి గాని ప్రదీప్ కుమార్ గాని ఇన్వాల్వ్ అయ్యారా, స్పందించారా? వారిద్దరు కూడా క్యాడర్ ను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన నామినేషన్ ర్యాలీలో గొడవ పడడం కారణంగా పార్టీ పరువు పోతుంది. ఇటు విధంగా చేయవద్దని చెప్పి తమ అనుచరులకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది. వారు కూడా కొంత వెనక్కి తగ్గాలని చెప్పి హెచ్చరించారు. అయితే తమ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీటింగ్ పిలిచి అవమానిస్తారనే భావన మాత్రం ఇరు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ర్యాలీలో గొడవ మాత్రం ప్రస్తుతం అయితే సద్దుమణిగింది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్.